పార్టీ నోటీస్ అన్నటువంటి పాయింట్ వరకు రోజాని కానీ విడుదల రజనీని ఇట్లాంటి లేడీస్ జోలికి రాకపోవచ్చు, భారతీయ గారి జోలికి కూడా రాకపోవచ్చు, వీళ్ళ వరకునే ఉండొచ్చు. జగన్ ని అరెస్ట్ చేయడానికి అడుగులైతే వేస్తున్నట్టు కనబడుతుంది. అయితే దానికి ఇంకా ఇప్పుడు క్రిందసారి వచ్చేటప్పటికి ఆ లెక్క ఉంది, ఏది సదరు సంస్థలోకి డబ్బులు వెళ్ళినవి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన డబ్బులు ఒక సంస్థలోకి వెళ్ళినాయి. ఆ సంస్థ దగ్గర నుంచి సిమెంట్స్ ఒరిజినల్ సిమెంట్స్ కాకుండా సిమెంట్స్ ఇండియా అనేటటువంటి పేరుతో అసలు సిమెంట్స్ నాకు సంబంధం లేదు అని చెప్పాడు. డిజిటెక్ ద్వారా అది అవతలకి వెళ్ళినటువంటిది. కాబట్టి అక్కడ అదిగో ఒక సంస్థ పేరుతో ఒప్పందం చేసుకుని ఇంకో సంస్థకి నువ్వు ఎట్లా డబ్బులు ఇచ్చావు అన్నది అందులో దొరికింది పాయింట్. దాంతోపాటు ఆ డబ్బులు వివిధ బోగస్ కంపెనీలకు వెళ్ళి ఈడీ తేల్చడం కూడా దొరికింది. ఇప్పుడు మద్యం దాంట్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్ లేదు. వీళ్ళు సేకరించిన సమాచారాలతో ఈడీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దొరుకుంటే ఈ పాటికి ఈడీ వదిలిపెట్టేది కాదు. ఇంకోటి, రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఈ డబ్బులు గనక వెళ్ళుంటే అది పట్టుకోవడం వీళ్ళకి వల్ల కాదు, సిఐడికి. జస్ట్ ఇప్పుడు రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళ ద్వారా ఏదో 4 పేర్లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లేదా వీళ్ళకి ఆల్రెడీ తెలిసినటువంటి, ఇప్పుడు వీళ్ళు చేద్దాం అనుకుంటుంది ఏంటంటే రాజకేశ్ రెడ్డి వ్యాపారాల్లో ఉండే పెట్టుబడుల్నే జగన్ డబ్బుల కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది వర్కౌట్ కాదు న్యాయస్థానాల పరిధిలో, ఎందుకంటే అదంతా కూడా సిస్టమేటిక్ దీంట్లో